సో కేటీఆర్ గారు అయితే నిన్న మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే తమ వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని చెప్పేసి అయితే తను అనడం మనం విన్నాం కూడా. నిన్న మీడియాలో తను మాట్లాడింది చూసాం. అంటే ఆంధ్రాలో ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు ఏంటనేది కూడా తను మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఏమేమి జరిగాయో, ఏమేమి తప్పిదాలు జరిగాయో తమ హయాంలో అనే అవి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి కేటీఆర్కి మరి మొత్తానికి తత్వం బోధపడిందా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ వ్యాఖ్యల వల్ల మరి కేటీఆర్కి తత్వం బోధపడిందని అనుకోవచ్చా మనం? ఇంకా పూర్తిగా బోధపడలేదండి. ఇప్పుడు ఇంకా అంటే వాస్తవాలు అంగీకరించడానికి కూడా అంత గట్టి ఇది కావాలి మనకి, అంత ధైర్యం వాళ్ళకి లేదు. ఇంకా అహంకారం ఉంది, ఇంకా స్టిల్ అంటారు. అది పోదు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు కదా. కొన్ని లక్షణాలు అలా ఉంటాయి, ఎందుకంటే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చాయి కదా. సో తండ్రికి రాలేదు, కొడుక్కి రాలేదు. మేమేమి అహంకారంతో ఓడిపోలేదు అంటున్నాడు కానీ ఆయనకి తెలిసి ఎందుకు ఓడిపోయారు. నాట్ ఓన్లీ అహంకారం, వీళ్ళు ఎప్పుడైనా ఈయన ప్రెస్ మీట్ పెట్టాడంటే అంటే ప్రెస్కి కానీ లేకపోతే మంత్రులకి వీళ్ళు అందుబాటులో ఉన్నారా? ఎవరైనా ఆ రోజుల్లో ఎవరైనా మాట్లాడారా? ఎంత అసలు మామూలుగా లేరు కదా భూమి మీద. ఒక కుటుంబం ఒక రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకుని పంచేసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టేసుకుంటే ప్రజలు ఇలాగే ఉంటుంది. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు సిటీలో గెలిచారు, ఎందుకంటే సిటీ వాళ్ళు పెద్ద ఇవన్నీ పట్టించుకోరు కదా. ఇప్పుడు మీకు సిటీకి ఏమవుతుందంటే ఇక్కడ పెద్దగా పథకాలు ఎంతమందికి వస్తాయి? చాలా తక్కువ మందికి వస్తాయి. అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, ట్యాక్సులు కట్టేవాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళకి ఎవడొచ్చినా ఒకటే, ఎరాయినా పళ్ళోడు కొట్టుకోవడానికి ఒకటే. మనకేం ట్యాక్సులు వీళ్ళు తగ్గించరు, మనం ట్యాక్సులు కట్టకుండా మనకేమి జీవితం వెళ్ళదు. కాబట్టి దే ఆర్ నాట్ బాదర్డ్ యాక్చువల్లీ స్పీకింగ్. వీళ్ళు ఓడిపోయింది ఊళ్ళలో ఓడిపోయారు చెప్పాలంటే. అంటే ఊళ్ళలో ఓడిపోయారు కాబట్టి సో అంటే భారత రాష్ట్ర సమితి అనేదాన్ని మీకు గ్రౌండ్ అంటే రూట్ లెవెల్లో వద్దనుకున్నారంటే ఆ పార్టీకి మనుగడ లేదనేగా. సిటీలో ఉన్నాం మేము, హైదరాబాద్లో గెలిచామంటే హైదరాబాద్లో నువ్వు గెలుస్తావు, ఎందుకు గెలవు? ఆల్రెడీ చంద్రబాబు డెవలప్ చేశారు. డెవలప్ చేసిన దాన్ని మీరు కూడా దాన్ని ఏం పాడు చేయకుండా కొంచెం డెవలప్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, వీళ్ళు పాడు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పాడు చేయలేదని ఆయన అన్నారు. కాబట్టి మీరు గెలుస్తారు. ఇక్కడ ఉండేదంతా కూడా భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. యాక్చువల్గా ఆంధ్ర వాళ్ళని తిడతారు కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకంటే కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, ఉత్తరాది వాళ్ళు ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, ఒడిషా వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. మహారాష్ట్రియన్స్ ఎక్కువ ఉన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థలో ఎక్కువ ఉన్నది ఎవరండి? మహారాష్ట్రియన్సే కదా. ఆంధ్ర వాళ్ళని పేరు చెప్పి వీళ్ళు తెలంగాణ తీసుకొచ్చారు కానీ తెలంగాణ వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు ఎవరిని పీల్చి పిప్పి చేయలే, వాళ్ళు పని చేశారు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మీరు అభివృద్ధి చూసి ఓరలేకపోయారు అంతే, డబ్బులు వచ్చాక హైదరాబాద్ బాగుండేసరికి. ఓకే, అదంతా మనకి ఇష్యూ కాదు, ఎందుకంటే మనకి కావాల్సింది రాష్ట్రాలు బాగోడు. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, తెలుగు వాళ్ళు కొట్టుకోవటం మనకు అవసరంలా. ఇప్పుడు మనకి కావాల్సింది వీళ్ళకి ఇంకా జ్ఞానోదయం అవ్వట్లేదు, కేసీఆర్కి కేటీఆర్కి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు. 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 39.3 వచ్చింది వాళ్ళకి. 4 లక్షల చిల్లర ప్రజానీకం మాకు వాళ్ళకి తేడా ఓట్లు అంటాడు. ఏదైనా ఓడిపోయావు కదా, ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినా ఓడిపోవటమేగా. మీరు అది గుర్తుపెట్టుకోండి, మీరు యాక్సెప్ట్ చేయండి. మేము కొద్దిగా ఏవో 2-3 తప్పులు చేశాము, 2-3 తప్పులు కాదు, మీరు చాలా పెద్ద పెద్ద తప్పులే చేశారు. మొన్న ఇది ఇద్దరు రాష్ట్రాల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు భేటీని జస్ట్ రాష్ట్రాల కోసం అయిన భేటీని లాగానే, ముఖ్యమంత్రుల భేటీ లాగానే చూడాలి, అందులో తప్పేం లేదని చెప్పేసి అనడం. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే కేంద్రం నుంచి ఇప్పుడు కేంద్రంలో చాలా ఎక్కడ చూసినా తన పోస్టర్లే కనబడుతున్నాయి, తన ఫ్లెక్సీలే కనబడుతున్నాయి. సో 2 రాష్ట్రాలకి నిధులు తేవాలి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సడన్గా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ వచ్చిందంటారా లేకపోతే ఏంటంటారు? ఇది ప్రేమ కాదు, నమ్మహం. ప్రేమ దోమ ఏమీ లేవు కానీ ఆ వ్యాఖ్యలు ఏం తప్పు కాదు. ఇప్పుడు అక్కడ ఫ్లెక్సీలు వెలిసాయంటే పెట్టుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారు. సో వస్తాయి, మీరు భరించాలి. ఇప్పుడు కేసీఆర్ది ఎప్పుడు పెట్టలేదు కదా ఎవరు. కేసీఆర్ మహారాష్ట్ర వెళ్ళి ఓ కార్లతో పెద్ద ఇదిగా వెళ్ళాడు కదా ఆయన. ఒక 500 కార్లు ఎంతో పెట్టుకుని మహారాష్ట్రకి బీఆర్ఎస్ పెట్టాక వెళ్ళారు కదా. మేము అక్కడ కూడా పాగా వేస్తామని, ఉన్న పాగానే పోయింది. ఇక్కడ తలపాగా పోయింది కదా, అక్కడ పాగా వేద్దామంటే ఇక్కడ తలపాగా పోయింది.
కాబట్టి ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట. ఉన్న రాష్ట్రాన్ని చూసుకోకుండా ఎక్కడికో వెళ్ళి మేము చేస్తామంటే ఆ పార్టీకి అంత ఉండాలి కదమ్మా. ఇప్పుడు తెలుగుదేశం వేరు. తెలుగుదేశం అక్కడ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు నేషనల్ పార్టీగా ఎప్పుడు వెళ్ళలేదు, ప్రాంతీయ పార్టీగానే ఉంది. ఎందుకు చెప్తున్నామంటే కానీ వాళ్ళు నేషనల్ లెవెల్లో వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు. వేరేస్ వీళ్ళు ప్రాంతీయ పార్టీగా ఉన్నది అదేదో నేషనల్ పార్టీ చేసేసి నేను ప్రధానమంత్రిని అయిపోతాను. మొన్న కూడా రైతులు, మహారాష్ట్ర రైతులు బాధపడ్డారు, నేను నెగ్గకపోతే ఇది దేశానికే నష్టం, నేను ప్రధానమంత్రిని కాకపోతే. నువ్వు చెప్పుకోవటం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని గతంలో ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తే వద్దన్నాడు ఆయన, నాకు నా రాష్ట్రం ముఖ్యమని. మొన్న కూడా ఉప ప్రధాని ఇస్తాము, ఇండియా కూటమి వాళ్ళు అడిగారు కదా, మీరు రండి మాకు మద్దతు ఇవ్వండి అని. ఆయనకు అవన్నీ అవసరం లేదు. ఆయన కష్టపడడానికి పుట్టాడు, ఆయన రాష్ట్రం కోసం పుట్టాడు. ఆయనకు తెలుసు నేను ఎంత చేయాలి, ఎక్కడ చేయాలి, ఏంటి అనేది. ఆ అవగాహన కేసీఆర్కి రావాలి, రాలేదు. కేసీఆర్ నేను దిగొచ్చాను అనుకుంటున్నాడు. ఇవాళ ఇంకో మాట అన్నాడు నిన్న, ఎవరు కేటీఆర్, మేము రాజ్యసభలో అంశాల వారీగా మద్దతు ఇస్తామని. దానికి మీరు మా భాజపాకి మేము సపోర్ట్ ఇస్తున్నామని అనుకోక్కర్లేదని. అర్థమైందా మీకు? అంటే ఎంత తెలివిగా మాట్లాడాడో అర్థమైందా మీకు? అంటే కవిత విషయంలో దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ గో, అంతే. వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీరాలి. ఈరోజు కవితను బయటకు తెచ్చుకురావాలంటే కేసీఆర్ మోదీ దగ్గర మోకరిల్లాలి. అది తప్పదు. అంటే ఇక్కడ చూస్తుంటే చాలా విషయాలు మాట్లాడారు. ఈసారి ఏంటంటే కేటీఆర్ గారు మాట్లాడినది ఏంటంటే మేము ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి కొంత రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి, మేము ఫామ్ హౌస్కి అంకితం అయిపోయామని చెప్పేసి కొన్ని, ఇవన్నీ రూమర్స్, ఇవన్నిట్లో వాస్తవాలు లేవు, మేము ప్రజల్లోనే ఉన్నామన్నట్టుగా మాట్లాడుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లే జరిగాయి కానీ పెద్దవేమి కాదు, మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి కూడా మన తను మాట్లాడడం జరిగింది. మరి ఇది ఎలా అంటారు? ఎవడైనా తప్పు చేశాను ఒప్పుకుంటాడా? అది చాలా విశాల హృదయం కావాలి దానికి. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటే అతను గొప్ప లీడర్ అవుతాడు. కాదు ఏవో చిన్న చిన్న తప్పులు జరిగాయి, మాకేమీ సంబంధం లేదు, మేము మళ్ళా వెళ్తాం ప్రజల్లో కంటే వెళ్ళండి, ఎవడు కాదన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు గమనిస్తే డే 1 నుంచి ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలా తట్టుకోలేకపోతున్నాడో, ఇప్పుడు వాళ్ళు గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యారో, వీళ్ళు భరించలేకపోతున్నారు. కాంగ్రెస్ దింపేస్తాము, ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా దింపేస్తాం 3 నెలల్లో. అలా మాట్లాడతారా మీరు? తప్పు కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీకెందుకు? ప్రజలు ఇచ్చారు అవకాశం, మీరెవరు దింపటానికి? అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి. దానికేమంటున్నారు, అది వేరు ఇది వేరు అంటున్నారు. ఇప్పుడు మీరు విన్నారంటే అది రాజ్యాంగబద్ధంగా జరిగింది అంటే ఇది జరగట్లేదా? మీరే నేర్పారు. ఇప్పుడు నేను మీ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తానంటే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? 25 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుంటాడు, వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు ఏ రకంగానూ. ఈరోజు బీఆర్ఎస్కి, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి మాట్లాడే నైతిక హక్కు లేదు రాజకీయాల్లో. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఎలా జరిగాయో మనందరికీ తెలుసు. ఏం జరిగింది, ఏంటి, తెలంగాణలో ఎందుకు ఓడిపోయారు అని. అహంకారం నెంబర్ 1 అయితే వాళ్ళు చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఇప్పుడు ఆయన నిధులు తెమ్మన్నారు చంద్రబాబు నాయుడిని 2 రాష్ట్రాలకి, మంచిదే, అదేం తప్పు విషయం కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అంత కెపాసిటీ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి మాట బీజేపీ వింటుంది, ఎందుకంటే కూటమిలో ఈయన చక్రం తిప్పుతున్నారు కాబట్టి 2 రాష్ట్రాలకి మేలు జరగాలన్నారు. అది మనం స్వాగతిద్దాం, అందులో ఏమీ లేదు, అందులో తప్పు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు మెచ్చుకున్నారు. సో అంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఆ రోజు మొత్తం తెలుగుదేశాన్ని ఊడ్చిపెట్టేయాలని చూశాడు, ఈరోజు తెలుగుదేశం నిలదొక్కుంది. అదేవిధంగా ఇంకో మాట అన్నారు, మేము ఆంధ్రాలో మరి బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుగుదేశం తెలంగాణలో పుంజుకుంటే పర్వాలేదని. ఓకే, అది కూడా మంచి మాటే, అది కూడా స్వాగతించాల్సిందే. అంటే నేను అనేది అది, ఇట్లా వాళ్ళు ఆలోచించుకుని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, అంతే కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.